హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే తేజ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సో రీసెంట్గా యశోద హాస్పిటల్లో కేసీఆర్ గారు ఏడుస్తూ మాట్లాడిన విషయాలు మీరు చూసే ఉంటారు. సో ఆయన ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయారంట? అంటే చూశానండి, అది ఏడుస్తాను కాదు, చిన్న భావోద్వేగం. అంటే ఆయన కోసం విపరీతంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు యశోద సోమాజిగూడ హాస్పిటల్కి పోటెత్తి వస్తున్నారు జనం. అసలు యశోద హాస్పిటల్ ఏరియానే చాలా ట్రాఫిక్గా పద్మవ్యూహం లాగా ఉంటుంది, చాలా కంజెస్టెడ్ ఏరియా, ఇరుకు ప్రదేశం. ఆ ఇరుకు ప్రదేశంలో అంటే తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదనే ఒక ఆదుర్దాతో కార్యకర్తలు వెహికల్స్ మీద రావటం. తర్వాత యశోద హాస్పిటల్ కూడా అక్కడ ఒక రకంగా అంత పెద్ద హాస్పిటల్ అయినా దానికి ఉన్న స్థల పరిమితి చాలా లిమిటెడ్. అది మొట్టమొదటిగా పెట్టిన హాస్పిటల్, తర్వాత రకరకాలుగా విస్తరణ చేశారు, పక్క ప్రాపర్టీస్ కొన్ని అవన్నీ కూడా. అయినా కూడా ఎక్కువ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది అక్కడ, జన సామర్థ్యం ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ వస్తారు, సందర్శకులు ఎక్కువ వస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారి కోసం వచ్చిన సందర్శకుల మూలన యాక్చువల్గా అక్కడ హాస్పిటల్లో మెయింటైన్ చేయాల్సిన హైజీనిక్ పరిశుభ్రతకి కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఇంతమంది ప్రజలు హాస్పిటల్లోకి ఎక్కువ సంఖ్యలో వెళ్ళటం వలన సందర్శకులు, ఇతర పేషెంట్స్ కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఆయనకి కూడా ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్స్ హెచ్చరించారు. ఎందుకంటే ప్రముఖుడు అవటం వలన చాలామంది ప్రముఖులు ఆయన పలకరించడానికి వచ్చినప్పుడు ప్రవేశాన్ని నిషేధించలేరు, అంటే ఆపలేరు కదా, వెళ్ళొద్దండి చూడొద్దని అనలేరు. ఆ ప్రముఖులు అమ్మంటే కనీసం ఒక ఇద్దరు ముగ్గురు కూడా వేరే వాళ్ళు వస్తారు, దానికి తోడు సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ డాక్టర్స్ కూడా కొంతమంది రావాలి ఒక ప్రోటోకాల్ ప్రకారం. ఇప్పుడు కన్సర్న్ డాక్టర్స్ వచ్చి కదండి ఆయన కండిషన్ వాళ్ళకి చెప్పాలి. ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు అంటే ఆయన ఆరోగ్యాన్ని గురించి వాకప్ చేయటానికి వెళ్ళేవాళ్ళు. ఆ వాకప్ చేయటానికి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఎవరో నర్సులో వేరే అసిస్టెంట్లో చెప్తే బాగుండదు కదండి. ఆ స్థాయి కలిగిన డాక్టర్లు, పర్సనల్ ఫిజిషియన్ ఎంవి రావు గారిని ఉన్నారు, వారు ఉంటారు. అట్లాగే ఆయనకి చేసిన ఇతర వైద్యం చేసిన వాళ్ళల్లో కొంచెం సీనియర్ డాక్టర్స్, అందరికీ అవైలబిలిటీ అప్పుడు ఉండదు. ఉండాళ్ళలో అవైలబుల్గా ఉండాలి, వాళ్ళ ప్రాక్టీస్ని, వాళ్ళ పేషెంట్స్ని ఆపి ఇక్కడికి రావాలి ఒక మర్యాద పూర్వకంగా. ఇప్పుడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు రూమ్లో సందర్శకులు అంటే విఐపీస్ వచ్చినప్పుడు ఆ హాస్పిటల్కి సంబంధించిన సీనియర్ వైద్య ప్రతినిధులు అక్కడ ఉండటం అనేది ఒక సాంప్రదాయం, ఒక గౌరవం. అంతేగాని వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉండకూడదు కదండి. వాళ్ళు కొన్ని ఎంక్వైరీస్ అడుగుతారు, ఏంటి పరిస్థితి, అదేంటి ఇదేంటి అని కొన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు చెప్పాలి. వాళ్ళు కూడా ఏమో డీప్ క్వశ్చన్స్ ఏమి వేయరు, మర్యాదపూర్వకంగా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారండి, వారికి ఏం జరిగింది, ఇట్లాంటివి అడుగుతారు, సింపుల్ క్వశ్చన్స్. అంతేగాని మెడికల్ టెర్మినాలజీలో క్వశ్చన్స్ అడిగేది ఉండదు, వాళ్ళు మెడికల్ టెర్మినాలజీలో చెప్పేది కూడా ఇష్యూ ఉండదు. జనరల్ లేమ్యాన్కి ఏది అర్థమవుద్దో అది చెప్తారు. అట్లా డాక్టర్స్ ఇదంతా కూడా హాస్పిటల్ యొక్క దైనందిన కార్యక్రమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది ఆయన చెప్పిన దాన్ని బట్టి. ఇతర పేషెంట్స్కి, సందర్శకులకి కూడా ఇబ్బందికరంగా తయారైంది. అందువల్ల వారు కొద్దిగా భావోద్వేగానికి గురై, నా కోసం మీరందరూ ఇంత రోజులు హాస్పిటల్ దగ్గర వేచి ఉండొద్దు, రావద్దు నా కోసం చూడటానికి. కానీ బయట టాక్ ఎలా ఉందంటే సార్, రేవంత్ రెడ్డి గారు మొత్తానికి ఏడిపించేశాడు, కసి తీర్చుకుంటున్నాడు, కక్ష తీర్చుకుంటున్నాడు. ఎట్లా అండి, కొట్టారన్నా అంటే ఉంటది కదా సార్, రాజకీయ పరంగా వాళ్ళిద్దరు భద్రశత్రువులే, అందరికీ తెలిసిందే. మొన్న పరామర్శించినా కానీ ఇప్పుడు బయటకు ఆయన వచ్చిన తర్వాత ఆయన అనుకుని ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమనుకుని ఉన్నాడు, అసెంబ్లీ ఎలాగైనా సరే ఇద్దరు కొట్లాడతారు. సో ఆ రకంగా ప్రజలు ఆలోచించినప్పుడు అనుకోవచ్చు కదా వీళ్ళ కార్యకర్తలు కానీ ఏమని మొత్తానికి కక్ష తీర్చుకుంటున్నాడని. ఏ విధంగా అంటే ఓడించేటువంటి గెలిపోవటంలో అంటే ఇద్దరు పోటీ చేసినప్పుడు తేజ గారు ఎవరో ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ఓడాలి. దుర్యోధన భీముడు పోరాటం చేసినా లేకపోతే ఇంకెవరు చేసినా కూడా, సమస్థాయి వ్యక్తులు చేసినా కూడా ఒక 20 రోజులు 30 రోజులు పోరాటం జరిగినా కూడా అంత సుదీర్ఘ పోరాటం తర్వాత అయితే ఒకళ్ళు గెలుస్తారు. కనీసం ఒకళ్ళు అలిసిపోయి కూర్చున్నా అది ఓటమి కింద లెక్క మన అంటే వాళ్ళ స్థాయిలో. అట్లాగే ఇప్పుడు వీళ్ళిద్దరూ మీరు అన్నట్టు ఎన్నికల్లో ఓరావరిగా పోరాడారు. కానీ సీనియర్గా, వయసులో సీనియర్, తెలంగాణ తెచ్చిన నేతగా పేరున్నప్పటికీ కూడా ప్రజలు ఏమనుకున్నారంటే 2 సార్లు
ఈయన పరిపాలన కేసీఆర్ గారు కూడా చూశాం కదా, కొంచెం యంగ్స్టర్ రేవంత్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణని పరిపాలించింది కదా, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పరిపాలించింది కాబట్టి కాంగ్రెస్ ఏమి విదేశీ పార్టీ కాదు. తెలంగాణ ప్రజలకి బాగా ఆంధ్ర ప్రజలకి ఎంత సుపరిచితమో తెలంగాణ ప్రజలకు కూడా అంత సుపరిచితమైన పార్టీ కాబట్టి అందులో ఇప్పుడు యువకుడుగా వచ్చాడు కాబట్టి గతంలో తెలంగాణ ప్రజలు కేర్ చేయలే కాంగ్రెస్ని. ముసలి పార్టీ ఇది ఏం పార్టీ చేస్తుంది, మన పెద్ద ఆయన అయితే బాగా చేస్తాడని 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు చూసిన తర్వాత ఇంకా కొంచెం ఈ కాంగ్రెస్ ఈసారి బాగా చేయొచ్చు, రేవంత్ రెడ్డి లాంటి యువకుడు వచ్చాడు కాబట్టి అందులో వాగ్దాటి ఉంది, కేసీఆర్కి తగ్గట్టుగా వాగ్దాటి ఉంది. ఆయన ఏ భాషలో మాట్లాడితే ఈయన ఆ భాషలో మాట్లాడగలడు, ఏ స్థాయిలో మాట్లాడితే ఆ స్థాయిలో మాట్లాడగలడు. అదే అందరికీ రాదండి. కొంతమంది మరీ పెద్ద ఆయన మరి ఏమనుకుంటాడు అని సందేహిస్తారు, కానీ రేవంత్ అలా సందేహించే మనిషి కాదు. ఏ స్థాయిలో ఆయన మాట్లాడితే అదే స్థాయిలో సమాధానం చెప్తాడు. అట్లా పోటాపోటీగా అనిపించి ప్రజలు ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇక యాదృచ్ఛికంగా ఆయన్ని ఓడించినందుకు మరి ఇక ప్రజలు బాధపడితే రేవంత్ రెడ్డి గారు చేయగలిగింది ఏముంటది? ఈ ఓదార్చలేడుగా వెళ్ళి ఇంటింటికి ఏదో పోరాటంలో ఆయన ఓడిపోయాడు. అలాగే కేసీఆర్ గారి గురించి కూడా కొంతమంది నేతలు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కడ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇవన్నీ కూడా స్టంట్లు అని చెప్పేసి అంటున్నారు. అయితే అయ్యుండొచ్చు కూడా ఇప్పుడు, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి సహజంగా పక్క రాష్ట్రమే కదా, ఇది వీళ్ళకి కూడా తెలుసు కదా. అట్లా అనుకోవటానికి ఏమి అంటే తప్పేం లేదు, ఆక్షేపణ కూడా లేదు. అంటే ఏ రాజకీయాలైనా ఏ రాష్ట్రంలో అయినా అట్లాగే జరుగుతున్నాయి కాబట్టి మరి అనుకోవటానికి తప్పు లేదు. అది మరి రేవంత్ రెడ్డి గారి విజ్ఞత మీద ఆయన కొంత ఓపికతో వేచి ఉండి సరైన సాక్ష్యాధారాలు అన్నీ వచ్చిన తర్వాత చేతికి అప్పుడు ఆ 17A ప్రకారం గవర్నర్ ముందు పెట్టి గవర్నర్ గారు పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయడానికి ఒక దారి లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారిని 17A పట్టించుకోకుండా కూడా అరెస్ట్ చేశారు, సాక్ష్యాధారాలు కూడా తర్వాత సేకరించారు అనేది ఒక ధోరణి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తీసుకున్నట్టే ఈజీగా తెలంగాణ ప్రజలు తీసుకుంటారా? లేదు, మాకు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణ తెచ్చాడు కాబట్టి ఆయనకు కొంత గౌరవం ఇవ్వాలి, అరెస్ట్ చేసే విధానం కూడా అక్రమంగా ఉండకూడదు, సక్రమంగా ఉండాలి, విధి విధానాలు పాటించాలని కోరుకుంటారా అనేది మనం ఇప్పుడే ఊహించవటం కష్టం. ఒకసారి అది జరిగిన తర్వాత మీరు అన్నట్టు చూద్దాం ఏమవుతుందో. అట్లా వెయిట్ చేద్దామండి. అంటే 2 రాష్ట్రాలకి కొన్ని రాజకీయ పరిణామాలు ప్రజల యొక్క స్పందనలో తేడా ఉంటుంది. ఇప్పుడు 2 సార్లు అధికారం ఇచ్చి ఈయన్ని ఓడించారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారికి ఒకసారి ఇచ్చారు వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక టర్మ్ అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారికి ఇస్తారేమో చూడాలి. అంటే ఈచ్ టర్మ్ 2-2, అక్కడ 1 ఇక్కడ 2-2. ఇప్పుడు ఈయనకి 2 ఇచ్చారు కదా, ఇప్పుడు అట్లాగే రేవంత్ రెడ్డి గారికి కూడా 2 పర్యాయాలు ఇస్తూ ఉంటారా అంటే అదొక సాంప్రదాయంగా ఏర్పడిపోద్ది. 2 సార్లు చేసిన తర్వాత మళ్ళీ కొత్త పార్టీ అట్లా అన్నట్టు. సార్ అలాగే ఇటు కేసీఆర్ గారికి సడన్ గా ఇలా అవ్వడం, ఆయన ఆరోగ్య పరిస్థితి, అలాగే సచివాలయంలో ఫైల్స్ పోవడం, కొంతమంది కొన్ని సంస్థలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళు రాజీనామా చేసేయడం, ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. సో మనం వాటి గురించి ఏం అర్థం చేసుకోవాలంటారు? ఎన్నికలు జరిగింది, ఫలితాలు వచ్చింది మొన్నగా తేజ గారు. ఇప్పుడు ఒకసారి అంటే 10 ఏళ్ల క్రితం వచ్చి ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే డెవలప్మెంట్స్ ఒకసారి వచ్చినాయి అనుకోవాలి. వచ్చిందే మొన్న ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళు సమీక్ష మొదలెట్టేటప్పటికి సహజంగా ఏంటంటే నియామకం ద్వారా పదవులు నియమిస్తారు కదా అనధికారికంగా. వాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వం మారినప్పుడు నైతికంగా రాజీనామా చేసేస్తారు ఎవరైనా. కొంతమంది ఏమోలే మన దృష్టి మీద పడుతుందో, మన రాక పడుతుందో లేదో, నడిచినంత కాలం నడిపిద్దాం అనుకుంటారు. ఇలాగ యువకులైన వాళ్ళు, వృద్ధులైన వాళ్ళు మాలాంటి వాళ్ళమేమో బాగుండదు, ప్రజల ముందు ప్రభుత్వం మారినప్పుడు రిజైన్ చేస్తే పోదు కదా అని. అట్లా యువకుల్లాగా ఉండేవాళ్ళు కొంతమంది ఛాన్స్ తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా యువకుడే కాబట్టి అందరినీ తరచి చూస్తున్నాడు. నియామకాలు ఎవరెవరిని చేశారు, ఇంకా వాళ్ళు పదవుల్లో ఉంటే కనుక ఉద్వాసం చెప్పండి అని పిలిపించి కూడా చెబుతున్నాడు. ఒకవేళ ఇంకా సూరిబట్టి కేలాడుతుంటే బాబు కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు సెలవు తీసుకోండి కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు, మన వీక్షకులు కొన్నాం.